ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అదేవిధంగా తెలంగాణలోని చాలా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఎగ్జామినేషన్ గురించి అయితే కొంత సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని యూనివర్సిటీస్ ఆల్రెడీ టైం టేబుల్స్ ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ చేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనే ఒక టెన్షన్లో ఉన్నారు. సో మనకు నిన్న ఈనాడు దినపత్రికలో డిగ్రీ పరీక్షలు ఎప్పుడు అంటే ఒక ఆర్టికల్ అయితే ఒకసారి పబ్లిష్ అయింది. ఈ రోజు మరి ఆ లేటెస్ట్ అప్డేట్స్ డిగ్రీ ఎగ్జామ్స్కి సంబంధించి ఏమున్నాయో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఆ సందిగ్ధత తొలగడం లేదు. అసలు ఎందుకు వాయిదా పడుతున్నాయి యూనివర్సిటీస్? స్టూడెంట్స్ కూడా సరిగా అర్థం కావడం లేదు. ఆ యూనివర్సిటీస్ పదే పదే ఎందుకు వాయిదా వేస్తున్నాయి? ఓవైపు పీజీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి, ఎడ్సెట్ ఉంది, రకరకాల ఎంట్రన్స్లు ఇక్కడ విద్యార్థుల ముందు ఉన్నాయి. అట్లీస్ట్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం లేదు అనేది ఒక క్వశ్చన్ అయితే మనకి స్టూడెంట్స్ నుంచి వస్తుంది. సో ఒక్కసారి ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలను అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. కొన్ని వర్సిటీలు వాయిదాలు వేస్తూ వెళ్తుంటే కొన్ని యూనివర్సిటీస్ అయితే ఇప్పటి వరకు టైం టేబుల్ కూడా ఇవ్వలేదన్నది మరొక అంశం ఇక్కడ. మరోవైపు మనకి జూన్ 1న ఎడ్సెట్ ఎంట్రన్స్ ఉంది, జూన్ 6న లాసెట్ ఉంది, అదేవిధంగా జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ నిర్వహిస్తామని ఇప్పటికే మనకు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. కాబట్టి ఇటు ఈ ఎగ్జామ్స్కి ఈ ఎంట్రన్స్లకి ప్రిపేర్ కావాలా, లేకుంటే డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి మరి వాటికి ప్రిపేర్ కావాలా అనేది దాదాపు ఇక్కడ 1,00,000 మంది విద్యార్థుల సమస్య మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఎంట్రన్స్లో మంచి ర్యాంకులు రావాలంటే కనీసం ఒక 1 మంత్ అయినా గడువు ఉండాలి. మరి అలాంటి టైంలో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ కనుక మళ్ళీ మే 20 నుంచో మే 15 నుంచో మొదలైతే జూన్ దాకా ఇవే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎంట్రన్స్లకి ఎప్పుడు ప్రిపేర్ అవుతాం అనేది ఇక్కడ విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో కాబట్టి ఇక్కడ ప్రథమ ద్వితీయ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని ఇక్కడ విద్యార్థులు అయితే కోరుతున్నారు. మరి ఏప్రిల్ కంప్లీట్ అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 5 విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ 3వ సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు అయితే స్టార్ట్ కాలేదు. ఆయా విశ్వవిద్యాలయాలు విడుదల చేయడం, పోస్ట్ పోన్ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మన కాకతీయ యూనివర్సిటీ కూడా 2 సార్లు రిలీజ్ చేసి 2 సార్లు కూడా మరి వాయిదా వేయాల్సి వచ్చింది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో 2 సార్లు వాయిదా పడ్డాయి. ఎందుకంటే మొదట ఏప్రిల్ 11 నుంచి అన్నారు, తర్వాత ఏప్రిల్ 17 నుంచి అన్నారు, మళ్ళీ మే 15 నుంచి నిర్వహిస్తామని నల్గొండలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రీసెంట్గా మనకు అనౌన్స్ చేసింది. మరి మే 15 నుంచి కండక్ట్ అవుతాయా కాదో చూడాలి. పాలమూరు వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 28 నుంచి జరగాల్సి ఉంటే వారం పాటు వాయిదా వేయడం జరిగింది. మరి అక్కడ శాతవాహన యూనివర్సిటీ ఇప్పటి వరకు అయితే ఇంకా పరీక్షల షెడ్యూల్ అనేది మనకి ఇవ్వలేదు. అది అంత ఈ సమస్యకు కారణం ప్రధానంగా ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి మరి ప్రైవేటు డిగ్రీ కళాశాలలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల ఆ యాజమాన్యాలు అయితే ఆ బకాయి విడుదల చేస్తే తప్ప మేము ఎగ్జామ్స్ నిర్వహించామని ఇక్కడ తెగేసి చెబుతున్నాయి. వాస్తవంగా మరి విద్యార్థులు ఆల్రెడీ కాలేజెస్కి ఫీ పేమెంట్ చేశారు, కానీ కాలేజెస్ ఇక్కడ యూనివర్సిటీకి ఫీ పేమెంట్ చేయకపోవడం వల్ల యూనివర్సిటీ మరి ఎగ్జామ్స్ నిర్వహించలేని ఒక పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇటు యాజమాన్యాలు కావచ్చు, యూనివర్సిటీస్, ప్రభుత్వం అందరూ కూడా మరి ఒక విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం దృష్టిలో పెట్టుకుని ఒకసారి పరస్పరం చర్చలో డిస్కషన్స్ జరిపి ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తే బాగుంటుందని ఇక్కడ విద్యార్థులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ చాలా ఎక్కువ ఉంది, 650 కోట్లు ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ 200 కోట్లకు టోకెన్స్ ఇచ్చింది. అవి రిలీజ్ చేసినా కూడా మరి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యేలాగా చూస్తామని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మరి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒక 50% టైం మీరు ఈ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి, 50% టైం మీరు ఎంట్రన్స్ల మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే మీరు డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటాయనే ఉద్దేశంతో మ్యాక్సిమం మీకు ప్రిపరేషన్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న సమయంలో ఒక 6 గంటలు మీకు అందుబాటులో ఉంది అంటే 3 గంటలు మీరు డిగ్రీ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ మీద ఫోకస్ చేయండి. ఒక 3 గంటలు మీరు రేపు పీజీ ఎంట్రన్స్ రాస్తారా, ఎడ్సెట్ రాస్తున్నారా, ఎందుకంటే అవి కూడా చాలా కీలకం. డిగ్రీ తర్వాత ఏదో ఒక దాంట్లో తప్పకుండా మరి సీట్ సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. మొత్తం మీద త్వరలోనే మరి సమస్య కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అటు యూనివర్సిటీలు కావచ్చు, అటు ప్రభుత్వం కూడా తప్పకుండా చొరవ తీసుకొని దీన్ని కొలికైతే తీసుకొస్తాయని ఆశిద్దాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.